కెప్టెన్ దీన్ని ఇంత అర్జెంటుగా తెప్పించారు. కెమెరా తాలూకు ఫీడ్ మొత్తం డైరెక్ట్ గా ల్యాబ్ కంట్రోల్ రూమ్ కి రావాలని కీర్తి చెప్పింది. కుదరదని వెళ్ళి నీ అక్కకి చెప్పు. హే, మేము అక్క తమ్ముళ్ళం కాంగా. ఓ అదా మ్యాటర్. సారీ. మా నాన్న ఎవరో మీకు తెలుసా? తెలుసు. చూడమ్మా, ఆ గుడారం మాత్రమే నీది, ఈ దేశం కాదు. ఎందుకు కెప్టెన్ వాడు అనవసరంగా పట్టించుకుంటారు? హార్డ్వేర్ ఇస్ ఆల్వేస్ సుపీరియర్ టు సాఫ్ట్వేర్. కెమెరాలన్నీ ఆఫ్ అయిపోయేలాగా ఒక మాస్టర్ స్విచ్ రెడీ చేశాను. ఒట్టే చెప్తున్నా వాళ్ళు నువ్వేరా హీరో. థ్యాంక్స్ కెప్టెన్. కెప్టెన్, మన ప్లాన్ ఏంటి? ప్లాన్ చాలా సింపుల్. మినటార్ కింగ్ ని చూసిన వెంటనే మన కెమెరాస్ని ఆఫ్ చేయాలి. లెట్స్ గో. రేపు ఉదయం మన టీం మాత్రమే సెక్టర్ 42కు వెళ్తున్నాం. మినటార్ కింగ్ ని చంపుతున్నాం. కానీ మనం ఆ మినటార్ కింగ్ ఉన్న లొకేషన్ ని కనిపెట్టడం ఎలా? ఆల్రెడీ కనిపెట్టేశాం, మీరే మర్చిపోయారు. What the hell is that? జనసంచారమే లేని చోట ఎలా? ఇది బ్రిటిష్ పీరియడ్ లో కట్టిన మినరల్ ఫ్యాక్టరీ అయి ఉంటుంది. బ్రిటిష్ పీరియడ్ లో వర్కర్ దా ఇది? కాదు, ఈ బాడీ రీసెంట్ గా డీకంపోజ్ అయింది. Oh my god, the Minotaur King. దాని హోల్ బాడీ మొత్తం ఒక జైంట్ బయో రేడియో సిగ్నల్ యాంటెన్నానే. రేపు పాయిజన్ బాంబ్స్ తో వచ్చి పని ముగించేద్దాం. వెళ్ళిపోదాం విజయ్. ఇప్పుడు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. ఈ ఫ్యాక్టరీలో ఇంతకు ముందు ఏదో జరిగింది, మనం చూసేద్దాం. మీ ల్యాబ్ ప్రైవేట్ హెలికాప్టర్ ఎలా ఆర్మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చింది? సెక్టర్ 42లోకి ఎప్పుడు ఫస్ట్ టైం వచ్చారు? చెప్తాను. 2 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి వచ్చాము. ప్రపంచంలోనే రేర్ గా దొరికే మినరల్స్ టాంటలం, నయోబియం, మాలిబ్డినం, ఈ మినరల్స్ అన్ని ఈ హిమాలయన్ కొండ ప్రాంతాల్లోనే దొరుకుతాయి. ఎయిర్ప్లేన్ ఇంజిన్స్, రాకెట్స్, శాటిలైట్స్ తయారు చేయడానికి ప్రపంచం మొత్తం చైనా దగ్గర నుంచే ఇవన్నీ కొనుక్కుంటోంది. ఇండియాలో ఇవి ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెస్ చేసే ఫ్యాక్టరీకి ఏ ఎన్విరాన్మెంటల్ బోర్డు ఒప్పుకోదు, అసలు పర్మిషన్ ఇవ్వదు. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న ఫ్యాక్టరీని రెనోవేట్ చేసి యూజ్ చేస్తే ఏ పర్యావరణవేత్త దీన్ని క్వశ్చన్ చేయలేరు, అడ్డుకోలేరు. ఇది బోర్డర్ లో ఉంది కాబట్టి సింపుల్ గా ఒక ఆర్మీ ఎన్ఓసి ఉంటే సరిపోతుందని విక్రమ్ వాళ్ళ నాన్న పరశురాం చెప్పారు.
ఎన్ఓసి ఒక వారంలో వచ్చేస్తుందనగా ఫ్యాక్టరీ వర్క్ మొదలెట్టేద్దామని ఒక టీంని పర్మిషన్ లేకుండా ఇక్కడికి పంపించాం. కానీ వాళ్ళు తిరిగి రాలేదు. మా ప్లాన్ మొత్తం ఆ మినటోర్స్ నాశనం చేశాయి. ఈ ప్రాజెక్ట్ వాల్యూ 5,000 crores. నేనెవరిని మోసం చేయలేదు విజయ్. మీలాంటి వాళ్ళని మార్చలేం, అంతము చేయలేం. మేమే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీద నువ్వు నన్ను కానీ ఇండియన్ ఆర్మీని కానీ మోసం చేయలేవు. కెప్టెన్, ఒకరిని సాక్రిఫైస్ చేయకుండా మనం ఈ మిషన్ని ఫినిష్ చేయలేం. మినిటార్ కింగ్ మీద బాంబ్ ప్లాన్ చేయడానికి నేను ఒక్కడనే వెళ్తాను. ఈస్ దట్ అండర్స్టూడ్? ఈస్ దట్ అండర్స్టూడ్? కెప్టెన్ విజయ్ తన టీంలో ఉన్న అందరి లైఫ్స్ తో ఆడుకుంటున్నాడు. వాళ్ళతో మాట్లాడడానికి రేడియో కమ్యూనికేషన్ ఏదైనా ఉందా? లేదు జనరల్. కెప్టెన్ విజయ్, ఇది మీకు ఇమ్మన్నారు జనరల్. హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ టైం ఈ హిస్టారికల్ ఫ్యాక్టరీకి మన టీం వచ్చాం. ఇంకా వారం రోజులే మనకి టైం ఉంది. సో ఉన్న ఈ 1 వీక్ లోగా దీన్ని ఒక వర్కింగ్ ఫ్యాక్టరీగా మార్చాల్సిన బాధ్యత మాకుంది. లెట్స్ డూ అవర్ బెస్ట్. రండి. ఫస్ట్ టైం నయోబియా మిస్ట్రాక్షన్ ప్రాసెస్ చేయబోతున్నాం. మిస్ గీతాంజలి దాన్ని స్విచ్ ఆన్ చేయబోతున్నారు. ఎస్, ఇట్స్ అ హిస్టారికల్ మూమెంట్. ఏమైంది? జస్ట్ స్పైడర్. సాహల్పురి కింద భయపడతారేంటండి? సార్, నెక్స్ట్ వీక్ వచ్చే సప్లైలో పెస్ట్ కంట్రోల్ పాయిజన్ పంపించమనండి. ఐ కాంట్ వర్క్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఇంత పెద్ద ఫ్యాక్టరీ తాలూకా మొత్తం వేస్ట్ అదిగో అక్కడ కనిపిస్తుంది. ఆ పైప్ ద్వారా అలా బయటికి వెళ్లి ఆ పక్కనున్న లేక్ లో కలిసిపోతుంది. ఈ విషయం బయట ఎవరికి తెలియదు. అందుకని జెండాలు పట్టుకుని పోరాటాలు చేయడానికి ఇక్కడ ఎవరు లేరు. సో ఆ పైప్ ద్వారా అదేంటో చూడవే. ఇంత పెద్ద స్పైడర్ ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఏమైంది? అది వెళ్ళిపోయింది సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటివి చూసావా? లేదు సార్. స్ట్రేంజ్. డాక్టర్ కీర్తి, నేను పంపిస్తున్న ఈ వీడియో కొంచెం కేర్ఫుల్ గా చూడండి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. ఇక్కడికి వచ్చేవన్నీ ఏవేవో క్రీచర్స్ కాదు, పరిణామ క్రమంలో ఎదిగిన ఏకైక క్రీచర్. ఈ ఫ్యాక్టరీని మనం రన్ చేసేంత వరకు అవి మనల్ని వదలవు.
ఏమైంది జనరల్? నథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇక్కడే మినిటార్ కింగ్ ఉంది. ఏం జరిగినా సరే బయటికి రావద్దు. వద్దు కర్ణ. కెప్టెన్, ఐ యు ఓకే? కెప్టెన్, కెప్టెన్, ఈ యుద్ధంలో గెలుపోటముని నిర్ణయించే స్టేజ్కి వచ్చేసాం. ద ఫోర్త్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్. శత్రువుని మోసం చేయడం. ఏమైంది? కెమెరా ఎందుకు కట్ అయింది? తెలీదు జనరల్, జస్ట్ చెక్. ఇక్కడంతా కరెక్ట్ గానే ఉంది. అక్కడే ఫీడ్ కట్ అయింది. శత్రువు గెలుస్తోందని నమ్మించి దాన్ని మోసం చేయాలి. ప్లాన్ చాలా సింపుల్. మినిటార్ కింగ్ని చూసిన వెంటనే మన కెమెరాస్ని ఆఫ్ చేయాలి. ఎందుకు కెప్టెన్ దీన్ని ఇంత అర్జెంటుగా తెప్పించారు? ట్రైనింగ్ బుల్లెట్స్. మినిటార్స్ మనల్ని కంట్రోల్ చేసిన ఈ బుల్లెట్సే మన గన్లో ఉండాలి.
ప్రతి రాజు ఒక ముఖ్యమైన నిధిని సంరక్షించడానికే పోరాడతాడు. మినటార్ కింగ్ సంరక్షించే విలువైన నిధి ఈ అడవిలోనే ఉంది.